మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళు అది 3-4 జిల్లాల్లో ఉంటారు. కానీ మనం రాష్ట్రం అంతా ఉంటాం, దేశం అంతా ఉంటాం. మరి మనమందరం ఏకమైతే మనకి ఆ కుర్చీని మనం లాక్కోలేమా? కనీసం లాక్కోలేకపోయినా ఇదిగో మా బలం ఎంత ఉంది, మేమందరం ఏకమవుతాం, ఇదిగో మా ఓటు బ్యాంక్ అని చూపిస్తే ఇవాళ ఎవడన్నా సరే మనకి ఎంకరేజ్ చేస్తారు కదా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అన్నీ పోయాయి, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అన్నీ పోయాయి. అసలు ఏముంది మనకి? రిజర్వేషన్ పెడతారు, రిజర్వేషన్ ఎక్కడ ఉంది మనకి? అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఈడబ్ల్యూసీ అని చెప్పి వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు. వాళ్ళు అడిగారా? అడగకుండా ఎలాగెళ్తున్నారు? అధికారం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు దాంట్లో పేదలు ఉన్నారని రిజర్వేషన్ 10% ఇచ్చారు అంతే. మనం దెబ్బలాడినా మనకు రావట్లేదు కదా. మీకు అర్థమవుతుందా? ఆ రిజర్వేషన్ మీద పడి ఎడుతున్నారు. రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయి? కంపెనీలన్నీ అమ్ముకు తగ్గుతున్నారు. గవర్నమెంట్ సంస్థలు లేకపోతే రిజర్వేషన్ ఉంటే ఉపయోగం ఉంది. మనం ఏడుతున్నాం, ప్రైవేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయమంటున్నాం. ఇలా గవర్నమెంట్ సంస్థలు ఎక్కడ ఉన్నాయండి? పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఇండస్ట్రీలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? 1000 కోట్ల భూములు ఎవరి చేతిలో ఉన్నాయి? పట్టుమని ఎకరం భూమి ఉన్న కూడా ఎక్కడైనా కనపడతారో 100లో ఒకరు ఉంటాడు మనకి. మరి ఈ భూములన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? అవన్నీ ఎలాగెళ్ళాయి వాళ్ళ చేతుల్లోకి? అధికారం వాడి చేతిలో ఉంది కాబట్టి అన్నీ సాధించుకోవాలి. అధికారం మన చేతిలోకి రావాలి. అధికారం కోసం మనం పోరాడాలి. మనం ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, మరీ గుర్తెట్టుకోండి. ఈరోజు ఆ నీలి జెండాని ఎత్తుకుంటేనే మనం ఏదైనా సాధించగలం. ఏ పనులు అవుతుంది, ఏ ఆపద వచ్చినా మనం ఫైట్ చేసి సాధించుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు నాయన నడుపుకున్నంత కాలం మన బతుకులు ఎలా ఉంటాయి. నువ్వు ఏమి చేసినా నీకు వచ్చేదాన్ని ఎవడో ఆపలేడు. ఎవడో బాబుగాడి ఇంట్లో నుంచి లేకపోతే వాళ్ళ ఆస్తుల్లో నుంచి తీసి మనకి ఎవరో రాజ్యాంగ పరంగా మనకు రావాల్సిన హక్కులు అది అమలు చేస్తారంతే. అది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. ఏదో 1 or 2% అమలు చేస్తా ఉన్నారు. మనకు వచ్చే హక్కుల్ని ఎవరో ఆపలేదు. ఎవరికే భయపడాల్సిన అవసరం లేదు. మన నీలి జెండాని ఎత్తుకోండి, మన ఏనుగులు భుజాన్ని వేసుకోండి, అప్పుడే మన బతుకులు మారుతాయి. ప్రతి పేట నుంచి కూడా నీలి జెండా ఎగరాలా. ఆ ఏనుగుతో ఉన్న నీలి జెండా ప్రతి పేటలోని ఎగరాలా. నేను మరీ తలంపుడు వచ్చి ఎందుకు చెప్తున్నానంటే ప్రతి పేటని అలాగే చెప్పుకుంటూ వెళ్తున్నాను. మీ పేట కూడా ఎంతో కొంత బయట సమస్యలు ఏంటో చూస్తున్నారో మీకు కూడా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మీకు అర్థమైంది కాబట్టి నేను చెప్తే కొంచెం బాగా అర్థమవుతుందని వచ్చాను ప్రత్యేకించి. మీకు అర్థమవుతుందా? ఎవడైనా సరే అవసరానికి మాత్రమే మనం వాడుకుంటాడు. ఆ ఎలక్షన్ టైంకి మాత్రం వస్తాడు. ఎలక్షన్ అయిపోతే మన ముఖం ఎవడో చూడటం, మనం వాడి చుట్టూ తిరగటమే. దాన్ని గుర్తెట్టుకోండి. మనకే ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా ఈ నీలి జెండే రావాలా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి పేట నుంచి కూడా ఏనుగున్న నీలి జెండాను ఎగరేయడానికి నాకు సిద్ధాంతం కలిగిన వ్యక్తులు 2 కావాలి. అంబేద్కర్ సిద్ధాంతం కలిగి ఎవరికే భయపడకుండా నేను దేన్నన్నా చేయగలను, ఇది మా జెండా అని ఎగరేసి వాళ్ళు 2 కావాలి ప్రతి పేట నుంచి కూడా. రేపు పొద్దున్న ఏదైనా సరే మీ పేటలో సమస్య వస్తే నాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నాతో టచ్లో ఉంటారు. నాకు అర్జెంట్గా ఫోన్ చేస్తాను. నాకు ఏదైనా అవసరం వస్తే పేటలోకి నేను ఫోన్ చేయడానికి నాకు ఆ కాంటాక్ట్ ఉండాలి. నాకు ఆ సిద్ధాంతం ఉన్న వ్యక్తులు 2 కావాలా. వాళ్ళు ఏనుగున్న నీలి జెండాను మొయ్యాలి. ఖచ్చితంగా నీలి జెండాను ఎత్తుకోవాల్సిందే. ఆడి జెండా నీలి జెండాలో కిరాయి జెండాలు కిరాయికి మోస్తున్నారు. ఓకే, వదిలేండి. ఎలక్షన్ టైంకి మళ్ళీ వస్తారు, వాళ్ళు కిరాయి ఇస్తారు, మొదలుపెట్టారు, మోసడం మోస్తారు. కానీ ఇది మన జెండా, మన తల్లి మనం చూసుకోవాలి. మన జెండాను మనమే మోసుకోవాలి. బయట ఎవడో మోయడు. బయట పేటలో వాళ్ళు మన జెండా మోస్తారా? బయట పేట మన జెండా ఎందుకు మోస్తాడో మనమే మోసుకోవాలా అంతే. కానీ మనం ఏం చేస్తున్నాం? రెడ్డి గారు టీడీపీ జెండాను మోస్తాం, రెడ్డి గారు వైసీపీ జెండాను మోస్తాం, సౌదరి గారు టీడీపీ జెండా మోస్తాం, పెంటబాబు గారు జనసేన జెండాను మోస్తాం. అన్ని జెండాలు మనం మోస్తాం. మన జెండా మన పక్క జెండా మొయ్యం, అది మన మీద నిలబడతాం కదా. మనకి ఏంటి డబ్బు ఆశ. అవును, ఊరి కోసం వెళ్తాం, బిర్యానీ ఇస్తాం, ముందు ఇస్తాం కాబట్టి వెళ్ళిపోతున్నాం. ఆశ లేకపోతే మన దగ్గర ఉంటాం కదా, మన జెండా మోసుకుంటాం కదా. చెప్తుంటా అదే చెప్తుంది కదా. ఇప్పుడు ఆశ ఉండకూడదని చెప్పాలి కదా. ఆశ ఉండకూడదంటే ఇక్కడ డబ్బు ఆశ ఉండకూడదు. మన వాళ్ళకి ఏంటి, మన డబ్బు ఆశ ఎక్కువ. మన వాళ్ళందరూ పేదోళ్ళు. ఎవరో 10 రూపాయలు ఇస్తానంటే ఆశ. కానీ ఉండే ఆశ ఉండకూడదు. మన జనం అమాయకులు, మన జనం అమాయకులకి తెలదు. 10 రూపాయలు ఇస్తే